హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు మనం పాలక్ మేతి ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దాము. సో దీనికి ఇలా ఉందన్నమాట కర్రీ. చూస్తాం కారం అన్నమాట. మిక్సీ కచ్చపచ్చగా పట్టాలి, చాలా స్మూత్గా అయితే పట్టరాదు. సో కచ్చపచ్చగా పట్టిన దాన్ని ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో కొద్దిగా మనకి జీలకర్ర, ఆవాలు, సో ఎండుమిర్చి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఆయిల్ వేడెక్కాక మనకి ఆవాలు, జీలకర్ర వేసుకొని మనకి బాగా ఇది ఆయిల్ వేడెక్కాలి, లేకపోతే చిటపట అన్నది కదా. సో కొద్దిగా చిటపట అయ్యాక సో దాని తర్వాత మనకి ఈ మిశ్రమం ఏదైతే మనం మిక్సీకి పట్టించుకుంటామో ఆ మిశ్రమం యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇదైతే నేను వేరే ఒకరి దగ్గర నుంచి నేర్చుకున్నాను, బట్ చాలా బాగా లేకపోతే పచ్చిగా ఉంటుంది కదా, అందులో ఆనియన్, వెల్లుల్లి. సో ఇదంతా ఖచ్చితంగా బాగా మగ్గాలి, కొద్దిగా అడగంటకుండా మనం మధ్యలో మనకి తిప్పుకుంటూనే ఉండాలి. సో దీనిలోకి నేనైతే కారం వేస్తున్నాను, కొద్దిగా కారం వేసాను అనమాట. సో ఈ కారం మీకు తగినట్టుగా వేసుకోవచ్చు. ఇది వచ్చి ధనియాల పొడి. సో ధనియాల పొడి వేస్తున్నాను. సో ఇదంతా కలుపుకున్నాం, చక్కగా బాగా కలుపుకోవాలి. సో బాగా కలిసిపోయి అడుగంటకుండా మాత్రం ఉండాలన్నమాట. సో ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం సరిపోతుంది. ఇక్కడ చూడండి, మీకు తెలుస్తుంది ఆయిల్ కొద్దిగా మనకి పైకి తేలుతూ ఉందన్నమాట. కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అల్లం వెల్లుల్లిది కాబట్టి, ఆనియన్ వెల్లుల్లి కాబట్టి ఇది కొంచెం ఘాటుగానే ఉంటుంది. దానికి నేను గరం మసాలా కొద్దిగా వేసాను అనమాట. ఇదంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే చెప్పాను కదా ఇందాకే, అడుగు అంటరాదు. సో అడుగు అంటితే కూడా బాగుంటుంది, బట్ కొంతమందికి నచ్చదు కదా అడుగు అంటడం, అందుకని. సో ఆయిల్ అంతా బయటికి తేలాలన్నమాట. ఆయిల్ కొద్దిగా బయటికి తేలినా సరిపోతుంది. సో ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడు మనం దీన్ని బాగా మగ్గించాలన్నట్టు మనం అనుకుంటాం అన్నమాట. సో దీంట్లో కొద్దిసేపు మనం మూత పెట్టేసుకున్నాం. ముందు పలకలాకంతా మనము అంత పీసెస్ చేసుకొని పెట్టుకోవాలి, చిన్న పీసెస్ లాగా. సో దీన్ని కట్ చేసుకున్న దాన్ని అయితే దానిలో వేస్తున్నాను. నేనైతే కొద్దిగా మెంతి కూడా వేస్తున్నాను అనమాట, కడిగి పెట్టుకున్న మెంతి. సో అందుకే ఇది పాలక్ మేతి ఉల్లికారం. బట్ కాకపోతే మీకు మెంతి అవసరం లేదు అనుకుంటే మెంతి అవాయిడ్ చేసుకోవచ్చు. సో మెంతి తీసేసుకొని ఓన్లీ పాలక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా మనం దీనిలో చేయాలి. ఎంతో వేసాం అనుకుంటున్నాం కదా పాలకూర, బట్ కానీ ఇది చాలా కొద్దిగానే అవుతుంది. అంతా మగ్గిపోతే అంతా ఒక 5 మినిట్స్లో మనకి టైం అయితే తీసుకుంటుంది అనమాట. ఎంత త్వరగా మగ్గిపోద్దో మీకు తెలుసు కదా అందరికీ. సో చూడండి, చాలా తక్కువగా అయిపోతుంది. ఎంతో వేసాను అనుకున్నాను, సో అంత తక్కువ అయిపోయింది. సో సాల్ట్ వేసుకున్న కొద్దిగా మీకు తగ్గట్టుగా రుచి చూసుకుంటూ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో అంతా అయిపోయిన తర్వాత మనం సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టి కొద్దిసేపు ఉంచేసాను అనమాట. అలా ఒక 2 నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత అదంతా బాగా దగ్గరికి వచ్చేస్తుంది. అదిగోండి, చూడండి ఎలా మరుగుతుంది, బాగుంది కదా, చూడ్డానికి కూడా బాగా అనిపిస్తుంది. సో ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టి తీసేసిన తర్వాత బాగా మగ్గిపోయింది. ఇప్పుడు అసలు ఆకే కనిపించట్లేదు. ఇదివరకు అయితే ఎంత ఆకేసామో అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆకే కనిపించట్లేదు. సో ఇలా బాగా మగ్గిపోయింది ఆకైతే. సో ఎన్నిగా అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు తినాలా అని. మీకు అలా అనిపిస్తుందా మరి? చూద్దాం. సో అయిపోయింది, స్టవ్ అయితే ఆఫ్ చేశానమాట. సర్వ్ చేసేసుకోవడమే. వేడి అన్నంలోకి కర్రీ. సో అక్కడక్కడ వెల్లుల్లి కనిపిస్తున్నాయి, బాగుంది. సో వెల్లుల్లి ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు సపరేట్గా, కొంచెం మగ్గించుకొని. సో అన్నం కూడా చాలా కాలుతుంది, నా చేయి కాలుతుంది అనమాట. సో ఇలా ఒక వెల్లుల్లిని పెట్టుకొని నేను తింటున్నాను మంచిలాగా. సో చాలా బాగుంది, ఎమ్మిగా ఉంది. నేనైతే ట్రై చేశాను, మరి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చితే. చాలా టేస్టీగా ఉంది అయితే. సో సూపర్ అన్నమాట, పాలకూర మెంతి ఉల్లికారం. థ్యాంక్ యూ.